BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. జూలై 19న పవన్ కళ్యాణ్ హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగే జలజీవన్ మిషన్ సమీక్షా సమావేశంలో పాల్గొనున్నారు. ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. ఇంటింటికి రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ జలజీవన్ మిషన్ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతోందనే దానిపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా ఉన్న సిఆర్ పాటిల్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఏపీ నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. అయితే డిప్యూటీ సీఎం హోదాలో కేంద్ర మంత్రి సమీక్షలో పవన్ కళ్యాణ్ పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఏపీ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా కోసం కృషి చేస్తున్నారు. అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. విపక్షంలో ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంతాల సమస్యలను స్వయంగా పరిశీలించారు జనసేనాని. అందుకే మంత్రివర్గంలోనూ గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ వంటి కీలక శాఖలను సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు అప్పగించడం జరిగింది. ఇక ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రితో పవన్ కళ్యాణ్ పలు అంశాల చర్చించే అవకాశం కనిపిస్తోంది.